చూడండి ఇందాక చూడండి ఒకసారి ఇందాక మనకి ఆల్ఫా ఈక్వల్ టు π/2 వచ్చింది, ఆల్ఫా ఈక్వల్ టు -π/2 వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు π/2 అండ్ ఆల్ఫా ఈక్వల్ టు -π/2. ఓకేనా, ఇవి లిమిట్స్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా dB ఈక్వల్ టు టోటల్ ఫీల్డ్ B ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మనకి μ0/4π ఐడియల్ క్యాపిటల్ R బై r² ప్లస్ L² హోల్ పవర్ 3/2. ఓకేనా, dB ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రల్ dB ఈక్వల్ టు B అవుతుంది కదా. B ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/2 టు -π/2 అంటే ఇన్ఫినిటీ టు -ఇన్ఫినిటీ కనుక చేస్తే కనుక π/2 టు -π/2 ఐడియల్ R బై r² ప్లస్ L² హోల్ పవర్ 3/2. ఓకేనా, ఐడియల్ r² బై r² హోల్ పవర్ 3/2. చూడండి మనకి ఇది ఈక్వేషన్ ఐడియల్ R బై r² ప్లస్ L² హోల్ పవర్ 3/2. ఓకేనా, ఇందాక మనం tan ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తాం. tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మనకి L/R వచ్చింది. దాని నుంచి L కావాలంటే ఏం చేస్తాం, R ఇంటూ tan ఆల్ఫా అయింది. L ఈక్వల్ టు R ఇంటూ tan ఆల్ఫా. ఓకేనా, దాన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేసామనుకోండి, డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, DL ఈక్వల్ టు R ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan ఆల్ఫా. డెరివేటివ్ ఆఫ్ tan ఆల్ఫా అంటే sec² ఆల్ఫా కదా, sec² ఆల్ఫా d ఆల్ఫా అవుతుంది. అంటే DL ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ sec² ఆల్ఫా d ఆల్ఫా. DL ఈజ్ ఈక్వల్ టు ఏముంది, R ఇంటూ sec² ఆల్ఫా d ఆల్ఫా అంతే కదా. L ఈక్వల్ టు R tan ఆల్ఫా, దాన్ని డెరివేటివ్ చేస్తే Lని డెరివేటివ్ చేస్తే DL RA, tan ఆల్ఫాని డెరివేటివ్ చేస్తే కనుక tan ఆల్ఫాని డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ tan ఆల్ఫా ఈక్వల్ టు sec² ఆల్ఫా. ఆల్ఫాకి మళ్ళీ డెరివేటివ్ కాబట్టి d ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ మనం DL ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే R sec² ఆల్ఫా d ఆల్ఫా రాసుకుంటాం. అంటే ఏమవుతుంది అప్పుడు ఇది ఇంటిగ్రల్ -π/2 టు π/2 ప్లస్ π/2 టు -π/2 ఇంటిగ్రల్ π/2 టు -π/2 IR ఇంటూ DL అంటే ఏం రాసుకుంటాం మనం ఇక్కడ R sec² ఆల్ఫా d ఆల్ఫా ఇంటూ R sec² ఆల్ఫా d ఆల్ఫా బై r² ప్లస్ L² అంటే ఏం రాసుకోవచ్చు మనం దీని నుంచి L ఈక్వల్ టు R tan ఆల్ఫా, దాని నుంచి L² ఈక్వల్ టు ఏమవుతుంది, r² tan² ఆల్ఫా అవుతుంది కదా. సో r² ప్లస్ R tan ఆల్ఫా హోల్ స్క్వేర్. L² ప్లేస్లో R tan ఆల్ఫా రాసాం. R tan ఆల్ఫా హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మొత్తం ఓవరాల్గా హోల్ పవర్ ఎంత ఉంది ఇక్కడ 3/2 ఉంది కదా. సో హోల్ పవర్ 3/2. ఓకేనా, ఇక్కడ చూడండి పైన I ఇంటూ R² కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది I ఇంటూ R² sec² ఆల్ఫా d ఆల్ఫా బై r² ప్లస్ క్యాపిటల్ R² tan² ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే R tan ఆల్ఫా హోల్ స్క్వేర్ కదా. అంటే ఏమవుతుంది r² tan² ఆల్ఫా ఇంటిగ్రల్ π/2 టు -π/2 I ఇంటూ R r² sec² ఆల్ఫా d ఆల్ఫా బై r² ఇంటూ r² ప్లస్ దీని అందరికీ స్క్వేర్ అప్లై చేస్తాం r² tan² ఆల్ఫా. r² tan² ఆల్ఫా హోల్ పవర్ 3/2 అనేది మొత్తం ఓవరాల్గా కామన్. ఎందుకంటే అది ఈ r²కి వర్తిస్తుంది, అలాగే ఈ r² tan² ఆల్ఫాకి కూడా వర్తిస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం I ఇంటూ r² sec² ఆల్ఫా. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ μ0/4π ఉంది అన్నింటిలో. μ0/4π రాలేదు కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసుకోవచ్చు. μ0/4π ఓకేనా, అన్నిటికి μ0/4π ఉంది. ఇక్కడ I అనేది కూడా కాన్స్టెంటే కదా. సో దాన్ని కూడా ముందు రాసేసుకున్నాం అనుకోండి μ0I/4π అవుతుంది. దట్ ఈక్వల్ టు μ0I/4π
ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ π/2 టు -π/2 ఓకేనా ఇంటూ r² ఇంటూ sec² ఆల్ఫా d ఆల్ఫా బై ఈ కింద కూడా r² కామన్ తీసామనుకోండి ఏమవుతుంది 1 + tan² ఆల్ఫా అవుతుంది కదా 1 + tan² ఆల్ఫా హోల్ పవర్ 3/2 అనేది కామన్ చూడండి ఒకసారి dB = μ0/4π × IDL r/r² + l² హోల్ పవర్ 3/2 ఓకేనా దీంట్లో ఏం చేస్తామంటే మనం ఐడియల్ డిఎల్ అంటే ఏం రాసుకుంటామంటే r sec² ఆల్ఫా d ఆల్ఫా రాసుకుంటాం అలాగే ఎల్ అంటే r tan ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందంటే μ0/4π కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం ఇంటిగ్రల్ ఆఫ్ π/2 టు -π/2 IDL r/r² + l² హోల్ పవర్ 3/2 ఓకేనా దీంట్లో ఇప్పుడు డిఎల్ ప్లేస్లో ఏం రాసాం మనం r sec² ఆల్ఫా d ఆల్ఫా అలాగే ఇక్కడ ఎల్ ప్లేస్లో ఏం రాసామంటే r tan ఆల్ఫా రాసాం ఓకేనా రాస్తే కనుక ఏమవుతుంది μ0/4π × I అనేది కామన్ ఉంది కాబట్టి ముందు రాసేసుకుంటాము ఇంకేముంది r × r² sec² ఆల్ఫా d ఆల్ఫా ఇది కూడా ఏమవుతుందంటే r tan ఆల్ఫా హోల్ స్క్వేర్కి స్క్వేర్ అప్లై చేస్తే కనుక r² tan² ఆల్ఫా అవుతుంది ఈ రెండింటిలోని కూడా r² అనేది కామన్ తీసామనుకోండి ఇక్కడ ఎంత ఉంటుంది 1 + tan² ఆల్ఫా ఓకేనా 1 + tan² ఆల్ఫా ఆ విధంగా రాసుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ r² క్యాన్సిల్ అవుతుంది అంటే దానికంటే ముందు ఇది r² హోల్ పవర్ 3/2 కదా అంటే 3/2 2 క్యాన్సిల్ అయితే కనుక కింద మనకి ఏముంటుందంటే r ఉంటుంది చూడండి ఒకసారి లాస్ట్ స్టెప్ చూడండి ఒకసారి b = μ0I/4π ఇంటిగ్రల్ ఆఫ్ π/2 టు -π/2 ఓకేనా π/2 టు -π/2 r² sec² ఆల్ఫా d ఆల్ఫా చూడండి r sec² ఆల్ఫా d ఆల్ఫా r² sec² ఆల్ఫా d ఆల్ఫా బై దీన్ని ఏమైనా రాస్తామంటే r² హోల్ పవర్ 3/2 కింద రాసుకుంటాం r² హోల్ పవర్ 3/2 అండ్ అలాగే 1 + tan² ఆల్ఫా sec² ఆల్ఫా అవుతుంది కదా అది sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 అంటే హోల్ పవర్ 3/2 ఇది a × b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది a² × b² ఎలా రాసుకుంటామో అలాగా ఇక్కడ r² హోల్ పవర్ 3/2 అండ్ అలాగే 1 + tan² ఆల్ఫా = sec² ఆల్ఫా కాబట్టి sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 ఇక్కడ r² హోల్ పవర్ 3/2లో 2 క్యాన్సిల్ అవుతుంది కదా 2 క్యాన్సిల్ అయితే కనుక r³ ఉంటుంది అది sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 μ0 × I/4π ఇంటిగ్రల్ π/2 టు -π/2 r² r³ 2 టైమ్స్ పోతుంది ఇంకా r ఉంటుంది r ఉంటుంది అంటే పైన ఇంకేమున్నట్టు దీంట్లో క్యాన్సిల్ అయిపోతే r ఉంది అంటే ఎంత ఉన్నట్టు sec² ఆల్ఫా d ఆల్ఫా చూడండి ఇక్కడ r² r³ 2 టైమ్స్ పోతే కింద r ఒకటే ఉంటుంది ఇక కింద r అంటే ఇప్పుడు sec² ఆల్ఫా బై r × sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 ఇక్కడ లోపల r ఉంది కదా దాన్ని బయటికి తీసుకొచ్చేసారనుకోండి ఇక్కడ 4πr అవుతుంది కదా అంటే ఏమవుతుంది μ0I/4πr ఇంటూ ఇంటిగ్రల్ π/2 టు -π/2 sec² ఆల్ఫా d ఆల్ఫా బై sec² ఆల్ఫా d ఆల్ఫా బై ఇక్కడ sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కనుక ఎంత ఉంది ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కనుక sec³ ఆల్ఫా ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ పైన sec² ఆల్ఫా d ఆల్ఫా బై r × sec² ఆల్ఫా హోల్ పవర్ 3/2 ఇక్కడ r అనేది ఇక్కడ బయటకు తీసుకొచ్చేసాం 4πr అవుతుంది కాబట్టి ఇంకా sec² ఆల్ఫా d ఆల్ఫా బై sec ఆల్ఫా హోల్ క్యూబ్ ఉంది దాన్ని sec³ ఆల్ఫా కింద రాసుకోవచ్చు కదా ఇప్పుడు చూడండి ఇది sec² ఆల్ఫా ఇది sec³ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి కింద ఒకటి sec ఆల్ఫా ఒకటి ఉంటుంది
దీంట్లో 1 టైం పోతుంటే కనుక ఇంకా 1 ఉంటుంది కాబట్టి μ0I/4πr ఇంటిగ్రల్ π/2 to -π/2 ఇంటిగ్రల్ π/2 to -π/2. ఇంకేముంది, పైన ఏమీ లేదు, సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. దీంట్లో 1 టైం పోతుంది కాబట్టి కిందే సీకెంట్ ఆల్ఫా ఉంటుంది. 1/సీకెంట్ ఆల్ఫా d ఆల్ఫా. 1/సీకెంట్ ఆల్ఫా d ఆల్ఫా. ఎంతవరకు అర్థమైందండి? ఒకసారి చూడండి. μ0I/4π ఇంటిగ్రల్ π/2 to -π/2 r² సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా బై, మనకి ఇక్కడ r² అనేది కామన్ తీసాం. r² కామన్ తీస్తే r² హోల్ పవర్ 3/2 రెండింటికి ఉంది కాబట్టి ఇక్కడ 1 + tan ఆల్ఫాని ఎలా రాసుకున్నాం అంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా కింద రాసుకున్నాం. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా రాసుకుంటే కనుక r² క్యాన్సిల్ అయిపోతే కింద r ఒకటే ఉంటుంది. అలాగే సీకెంట్ స్క్వేర్ d ఆల్ఫా, ఇది సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా హోల్ పవర్ 3/2. 2 క్యాన్సిల్ అయిపోతే అక్కడే సీకెంట్ క్యూబ్ ఆల్ఫా ఉంటుంది. ఓకేనా? అంటే పైన సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ కింద సీకెంట్ క్యూబ్ ఆల్ఫా. దీంట్లో 1 టైం 2 టైం సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, సీకెంట్ క్యూబ్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే కింద సీకెంట్ ఆల్ఫా ఒకటి ఉంటుంది. అది ఒకటి తీసుకున్నాం. 1/సీకెంట్ ఆల్ఫా. 1/సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు కదా మనం. 1/సీకెంట్ ఈక్వల్ టు ఎంత? సైన్ కదా. అంటే ఎంత అవుతుంది? ఇది μ0I/4πr μ0I/4πr ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ π/2 to -π/2 సైన్ ఆల్ఫా d ఆల్ఫా. సైన్ ఆల్ఫా d ఆల్ఫా అంతేనా? సైన్ ఆల్ఫా 1/సీకెంట్ ఈక్వల్ టు ఏమైంది మనకి? సైన్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం సైన్ ఆల్ఫా ఈ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అప్లై చేస్తామంటే మనం π/2 to -π/2 సైన్కి అప్లై చేస్తాం. ఓకేనా? చూడండి. ఓకేనా? చూడండి. b ఈక్వల్ టు ఏమవుతుందంటే μ0I/4πr ఇంటూ సైన్ ఆల్ఫా లిమిట్స్ అప్లై చేస్తాం. సైన్ ఆల్ఫా లిమిట్ వ్యారీస్ ఫ్రమ్ π/2 to -π/2. π/2 to -π/2. 1/సీకెంట్ ఈక్వల్ టు సైన్ అని రాసుకుంటాం. ఇంటిగ్రల్ 1/సీకెంట్ ఈక్వల్ టు సైన్ కాబట్టి. ఓకేనా? ఇంటిగ్రల్ 1/సీకెంట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా కాబట్టి సైన్ ఆల్ఫా ఇంటూ π/2 to -π/2. అంటే దీంట్లో ఒకసారి π/2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, -π/2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు? అది μ0I/4πr ఇంటూ సైన్ π/2. సైన్ π/2 మైనస్ సైన్ -π/2. ఒకసారి π/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి -π/2 మైనస్ సైన్ -π/2. సైన్ π/2 మైనస్ సైన్ -π/2. సైన్ π/2 π/2 అంటే ఎంత? 180/2 అంటే 90. సైన్ 90 వాల్యూ ఎంత మనకి? 1. సైన్ 0 0, సైన్ 90 1 కాబట్టి μ0I/4πr ఇంటూ 1 సైన్ 90 వాల్యూ 1, సైన్ π/2 వాల్యూ 1 మైనస్ సైన్ -π/2. సైన్ -π/2 అంటే సైన్ -90 అంటే ఎంత? దాని వాల్యూ కూడా 1 కదా కాబట్టి -1 అవుతుంది. -1 μ0I/4πr ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 1 + 1 2 μ0I/4πr ఇంటూ 2 μ0I/4πr ఇంటూ 2. ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 2. అంటే ఎంత అవుతుంది? ఇంకా మనకి b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? μ0I/ ఈ 2 దీంట్లో 2 టైమ్స్ పోతే 2πr. b ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి μ0I/2πr. చూసారా? ఒకసారి చూడండి మళ్ళీ. b ఈక్వల్ టు μ0I/2πr ఇంటూ ఇంటిగ్రల్ 1/సీకెంట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఇంటిగ్రల్ 1/సీకెంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఆల్ఫా. లిమిట్ ఎక్కడి నుంచి అక్కడికి ఉన్నాయి? π/2 to -π/2. ఓకేనా? అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక μ0/4πr ఈజ్ ఈక్వల్ టు సైన్ π/2 మైనస్ సైన్ π/2. ఓకేనా? సైన్ π/2 వాల్యూ 1, అలాగే సైన్ -π/2 వాల్యూ -1. 1 మైనస్ ఆఫ్ -1 1 + 1 2. 2 దీంట్లో 4లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి μ0/4π2πr. ఓకేనండి? ఇక్కడతో మీకు ఫస్ట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనండి? ఫస్ట్ అప్లికేషన్ దీంట్లో బయోట్స్ ఆర్ట్స్లలో దిస్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. కరెంట్ క్యారింగ్ లూప్ అని అడిగితే కనుక మీరు ఇదంతా చేయవలసి ఉంటుంది. 10 మార్క్స్కి చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి? కనుక కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దుట నాకు అసైన్మెంట్లో ఈ కేసు వరకు రాయండి.
నెక్స్ట్ ఉంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూటీ సర్క్యులర్ లూప్. ఇది లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్లో చేసాం మనం. ఓకేనా, లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్లో చేస్తే కనుక మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B = వచ్చింది μ0/2πr వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ కేసు ఏంటంటే సర్క్యులర్ లూప్. వాడు క్వశ్చన్లో అడుగుతాడు మీకు బయోట్స్ అవర్స్లో అప్లికేషన్ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టరా లేదా సర్క్యులర్ లూప్ అని అడుగుతాడు. సర్క్యులర్ లూప్ అని అడిగినప్పుడు మాత్రం మీరు సెకండ్ కేసు నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయే సెకండ్ కేసు రాస్తారు. లేదు లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అడిగితే కనుక ఇది రాస్తారు. మీకు ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే, ఎక్కువ ఇదే అడుగుతున్నాడు కేసు కూడా మీకు. ఓకేనండి, కాబట్టి జాగ్రత్తగా నాకు ఇది రేపు పొద్దుట అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసి అడిగినా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనండి, మర్చిపోద్దు. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను, కానీ మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనండి, మీకు డెరివేషనే అంత ఈజీగానే ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చింది, కానీ అంత డీప్గా లేదు. కాకపోతే ఓన్లీ డెఫినేషన్ అదే స్టార్టింగ్ చెప్పాను కదా, DB = ఐడియల్ sin θ/r² రాశారు కదా. సో దాని గురించే ఉంటుంది డెఫినేషన్. మీరు ఆ డెఫినేషన్ రాసి ఇది రాస్తే కనుక సరిపోతుంది. ఓకేనా, మర్చిపోకుండా అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.